అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జలపాతాల గురించి మనం తెలుసుకుందాం. జోగు జలపాతం సముద్ర మట్టానికి 2600 అంటే 2600 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా రిక్వెస్ట్. సరే, అలాగే శరావతి నది దగ్గర ఉన్నటువంటిది 829 అడుగుల పైనుంచి పడుతుందట. ఆ నది దగ్గర ఉన్నటువంటి జలపాతం 4 పాయలుగా విడిపోతుంది. అది ఈ 4 పాయల జలపాతాలు కూడా 4 పేర్లు ఉన్నాయి వాటికి. మొదటి జలపాతం పేరు రాజు జలపాతం. ఇది చాలా నిర్మలంగా సౌమ్యంగా రాజు మాదిరిగా ఉండడం వల్ల దీనికి రాజు అని పేరు పెట్టారట. ఇక మరో జలపాతం పేరు రోరర్. ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుంచి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కింద పడుతూ ఉంటుందట. మరో జలపాతం పేరు, ఇది ఎక్కువగా వేగం చాలా వేగంగా ఉంటుందట. సన్నటి దారాలతో పడుతుందట. దీనికి రాకెట్ మాదిరిగా ఉండడంతో దీనికి రాకెట్ జలపాతం అని పెట్టారు. మరో జలపాతం ఏమిటంటే వయ్యారంగా వంపులు తిరుగుతూ చూపరులకు వినోదాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల దీని పేరు రాణి జలపాతం అని పేరు పెట్టారట. దీన్ని దర్శించడానికి మంచి సమయం ఆగస్టు డిసెంబర్ నెలల్లో ఈ జలపాతాలు దర్శించడానికి మంచి సమయంగా పేర్కొన్నారు. అలాగే అదేవిధంగా ఈ జోగ్ జలపాతం కర్ణాటక రాజధాని బెంగళూరుకు 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం అందరూ చూడవలసిందే. అందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జలపాతాలు అంటే మనిషికి ఎప్పుడూ కూడా రిలాక్స్ కలిగించడానికి జలపాతాలు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు జలపాతాలను చూస్తుంటేనే మనసు ఆనంద తరంగాల్లో తేలిపోతూ ఉంటుందన్నమాట. జలపాతం అనగానే ఆ పైనుంచి పడడం, ఆ నురుగులు కక్కడం, కింద నుంచి చక్కటి చిన్నగా సెలయేర్ల మాదిరిగా ఆ నీళ్లు వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే జలపాతాల దగ్గర నుంచి కదలబుద్ధి ఇదనమాట. అలాంటి జలపాతాలు మనకి ఎన్నో చోట్ల ఉన్నాయి. ఈరోజు జలపాతాల గురించి నేను ఈ వీడియో చేశాను. మళ్ళీ నా రిక్వెస్ట్, మీకు నచ్చితే తప్పకుండా మాకు సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అది నా రిక్వెస్ట్. అలాగే ఇలాంటి వీడియోలు నేను ఎక్కువగా చేస్తాను. అన్ని రకాల వీడియోలు చేస్తున్నాను. దయచేసి మీరు నాకు కోఆపరేషన్ ఇస్తే ఈ వీడియోని నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ జలపాతాల గురించి మళ్ళీ ఎన్నోసార్లు చెప్పుకున్నా, ఎంత చూసినా ఎంత ఉన్నా అక్కడ దగ్గర ఉన్నా సరే కదలబుద్ధి కాదనమాట. జలపాతాలు అంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి జలపాతాలు. అసలు ఈ జలపాతాల దగ్గర చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారనమాట చూడడానికి. అంటే అంత పైనుంచి వాటర్ పడుతుంటే వాళ్ళకి అదొక థ్రిల్లింగ్ చెప్పాలంటే. మేము కూడా వెళ్ళాము ఒకసారి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే, అక్కడ చిన్నపిల్లలు అయితే ఇక గంతులు వేస్తూ డ్యాన్సులు వేస్తూ అంత చక్కగా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ గడిపారు. పెద్దవాళ్ళు అయితే ఆ మనసు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా చాలా ఆ కళ్ళల్లో ఉన్న వెలుగు, అక్కడ ఉండేటటువంటి ఆ వాతావరణం, చల్లటి వాతావరణం, దాని గురించి పెద్దవాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. జలపాతాల గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే జలపాతాలు మనం ఇవి చూసుకోవాలి నిజంగా. మామూలు రోజుల కంటే ఆగస్టు డిసెంబర్ నెలలో ఇవి ఎక్కువగా జలపాతాలు ఉంటాయట. అది మంచి సమయం అట. ఆ సమయంలో జలపాతాల్లో మంచి ప్రవాహం ఉంటుందట. ప్రవాహం చాలా స్పీడ్గా ఉంటుందట ఆ సమయంలో జలపాతాలకి. అంచేత ఆగస్టు డిసెంబర్ నెలలు ఈ జలపాతాలు చూడడానికి మంచి అనువుగా ఉంటాయని చెప్పి చెప్పబడింది. అందువల్ల ఎవరైనా వెళ్తే తప్పకుండా జలపాతాలు దర్శించండి. అది
దాదాపు ఒక ఎక్కడంటే అంటే దానికి ఒక బెంగళూరు అనే అంటారు, కానీ బెంగళూరుకి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయట ఈ జోగ్ జలపాతాలు. ఈ జోగ్ జలపాతాల గురించి అసలు కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరులో ఉంది, 104 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ అసలు ఈ ట్రిప్పు వేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించేటంత అద్భుతంగా ఉంటుందట ఈ జలపాతాల యొక్క ఆ దృశ్యాలు, ఆ చక్కటి ఆ పైనుంచి పడుతున్నటువంటి నీరు, కిందకి పారి వెళ్తున్నటువంటి సెలయేర్లు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చూసిన వాళ్ళు చెప్పారు. మేము కూడా ఒకసారి వెళ్ళి అవన్నీ చూసాము. చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది ఆ జలపాతాలను చూస్తుంటే. ఈ జలపాతాలు మీరు కూడా వెళ్ళండి, సందర్శించండి. నమస్తే, సెలవు.